మన ఒక్కడిమే కాదు కదా, మన కుటుంబంలో ఉండేవాళ్ళే, మన బిడ్డలో ఒకళ్ళే దేవుని సేవకి ఇచ్చావా, లేకపోతే దేవుని నెట్టుతున్నావా? దేవుడు ఏమన్నాడు? ఇదిగైతే రచ్చగలమన్నాడు. నీ బిడ్డలో ఒక్కడిని రక్షించుకోలేకపోతే, ఒక్కడిని మార్పు లేకపోతే నేను లెక్కడెట్టాను. ఎంతమంది దేవుళ్ళు నిలబెట్టినారు? ఎంతమంది బిడ్డలు నలుగురింటి ఒక్క బిడ్డ ఉడుకొని సేవకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. కాబట్టి ఎంతమంది దేవుని వాక్యాన్ని లోబడి నీటిలో ఎత్తువాడు సంతోషంతో పట్టుకొస్తాడంటే కనుక మనల్ని మనం గెలుచుకుని, మనల్ని మనం రక్షించుకుని, మన బిడ్డలు ఒక బిడ్డని సేవకిస్తావా, లేకపోతే మన బిడ్డను రక్షించుకుంటావా? అప్పుడు మనకి ప్రతిఫలం దొరుకుతుంది. మనం ఇల్లే కదా లేకపోతే నాకే పడలేదు, నా బిడ్డని ఎంత అదానికి సంబంధించి మాట్లాడుకోవాలి. దేవునితో మనం దేవునితో మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట్లాడుకుంటున్నామా? ఒకప్పుడు దేవుడితో ఒకదాన్ని మాట్లాడుకున్నా మద్దతులు పట్టుకొని మాట్లాడుకుంటా లెక్కలతో పెరిగింది. కిందంతా నీళ్ళు ఉండేది, అయినా పడే భయం ఉండేది. లెక్కలతో పెరిగింది. భాష మాట్లాడుకున్నాం.